శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా రావినూతల భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము. వీడియోస్ని చూస్తున్నారు, చక్కగా ఆదరిస్తున్నారు, మంచి కామెంట్స్ పెడుతున్నారు, కృతజ్ఞతలు. అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటటువంటి మరింత ప్రోత్సాహము మాకు మరిన్ని వీడియోలు చేయడానికి చాలా చక్కగా సపోర్ట్ అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాము. 2 ఫిబ్రవరి 2025 నుంచి 8 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో రాహువు, చంద్ర, శుక్ర గ్రహాలు, వృషభ రాశిలో వక్రించిన గురువుగారు, మిథున రాశిలో వక్రించిన కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో రవి, బుధులు, అలాగే శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో ఉంటూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కుజునితో కలిసి ఉన్నది. ఇది చెప్పదగినటువంటి మార్పు. ఒక్క గ్రహం మాత్రమే మారి ఉన్నది. ఇది మా ప్రేక్షకులు గమనించగలరు. ఈ గ్రహ స్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే రవి బుధుల కలయిక, అలాగే వారాంతంలో చంద్ర కుజుల కలయిక, శుక్ర రాహుల కలయిక అలా ఉంటూనే వార ప్రారంభంలో చంద్రుడితో కలిసి ఉన్నటువంటి స్థితి ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి కుజునితో కలిసిపోయింది. వీటికి ఫలితాలు ఏమిటి అని అంటే ఇక్కడ శుక్ర రాహుల కలయిక వచ్చేసి కొంచెం అన్యోన్యతని దెబ్బతీసేటట్టుగా, ప్రేమ వ్యవహారాలను దెబ్బతీసేటట్టుగా, ఎవరి మధ్యనైనా సరే ఎఫెక్షన్స్ని దెబ్బతీసేటట్టుగా ఉంటుంది. అలాగే చంద్ర రాహువుల కలయిక మానసికమైన ఒత్తిడిని పెంచే విధంగా ఉంటుంది. ఇక చంద్ర శుక్రుల కలయిక కళలలో చక్కని అభిరుచిని ఇచ్చేటట్టుగా ఉంటుంది. శుక్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి చంద్రునితో కలిసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి లలిత కళలని ప్రోత్సహిస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక రవి బుధుల కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది దాదాపుగా అన్ని రాసుల వాళ్ళకి కూడా శుభ ఫలితాలే ఇస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఆర్థికాభివృద్ధి, బంధుమిత్రుల ఆదరణ, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక చంద్ర కుజుల యొక్క కలయిక చంద్రమంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది జన్మజాతకంలో చాలా పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. గోచారంలో అంత ఎక్కువగా ఉండదు. అయితే కుజుని యొక్క దోషాలని పరిహరిస్తుంది చంద్రగ్రహం. చంద్రుడితో కలిసి కుజుడు ఉంటే గనక కుజుని యొక్క దోషాలన్నీ పోతాయి అని చెప్పి జ్యోతిష శాస్త్రం చెప్తూ ఉన్న కారణం చేత ఈ చంద్రమంగళ యోగం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటాము. ఇక గ్రహ దృష్టుల యొక్క ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది, కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతుంది. అయితే ఈ రెండు గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు కూడా ఆధ్యాత్మిక చింతనని పెంచే విధంగా ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వారైనా కానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా రవి బుధుల మీద పడుతోంది. అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరగడము, అలాగే వ్యాపార వ్యవహార దక్షత పెరగడము, లాంగ్వేజెస్ ఇంప్రూవ్ అవడము ఇవన్నీ ఉంటూ ఉన్న కారణం చేత ఈ దృష్టులు కూడా చాలా చాలా మంచివి అని చెప్పి, అంటే ఫలితాలు చాలా చాలా మంచివి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. 6 గ్రహాల యొక్క ఉనికి వీరిని పూర్తి అదృష్టంలో ముంచి తేలుస్తోందని చెప్పచ్చు. 2వ స్థానంలో గురువుగారు, 3వ స్థానంలో కుజుడు, 6వ స్థానంలో కేతువు, 10వ స్థానంలో రవి గారు, ఏకాదశంలో శని గారు, ఇక ద్వాదశంలో శుక్రాచార్యుల వారు. అద్భుతమైన యోగాలండి. అసలు 6 గ్రహాలు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటూ ఉత్తమమైన ఫలితాలు ఇస్తున్నాయి అంటే అది మాటలైన విషయం కాదు. ఆరోగ్య రీత్యా బాగుంటుంది, ఆర్థిక పరంగా బాగుంటుంది, అలాగే వాక్కు రీత్యా బాగుంటుంది, సంపదల రీత్యా బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంటుంది, నిరుద్యోగ సమస్య తీరేటట్టుగా చక్కగా ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఎవ్వరూ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇక్కట్లు పడేటటువంటి ప్రసక్తి ఉండదు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ రూపకంగా కృషి చేస్తున్నారో, మీరు ఆర్థిక పరంగా ఆర్థికం పెరగాలనుకుంటున్నారా,
లేదా భూములు పెరగాలనుకుంటున్నారా? స్థిర చరాస్తుల వృద్ధి జరగాలి అనుకుంటున్నారా? లేదా కీర్తి ప్రతిష్టలు పెరగాలి అనుకుంటున్నారా? మీరు ఏ రూపకంగా మాకు ఇందులో అసంతృప్తి ఉంది, ఈ విషయం మాకు పెరగాలి అనుకుంటున్నారా? అవన్నీ కూడా పూర్తి సంతృప్తికరంగా ఉన్నాయి. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, అనేక విధాలుగా మీ మానసికమైనటువంటి సంతృప్తి పెరుగుతోంది. ఊహించని విధంగా లాభాలు పెరుగుతున్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంది. ఎంత చెప్పినా తక్కువే ఈ వారం మేషరాశి వారికి. అంత అద్భుతమైన స్థితులు ఉంటూ, అంత అద్భుతమైన ఫలితాలు ఉంటూ, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు కూడా తృతీయ స్థానంలోకి వచ్చేసి కుజునితో కలిసి ఉన్నారు. అంటే ఇంకా మీ మానసికమైన సంకల్పం ఇంకా ఇంకా దృఢపడుతోందన్నమాట. దగ్గర ప్రయాణాలు లాభిస్తున్నాయి, విజయావకాశాలు అద్భుతంగా ఉన్నాయి. మీరు ఏది చేపడుతున్నారో అవన్నీ కూడా విజయంలోకి దారితీస్తున్నాయి. ఇంత అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ ప్రణాళికలు ఏవైతే సిద్ధం చేసుకున్నారో వాటిని ఖచ్చితంగా అమలు చేయండి. 1కి 2 రెట్లు విజయ అవకాశాలు ఉంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వ్యాపారం విస్తరించబడుతోంది. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతోంది. కొత్త స్నేహితులు పెరుగుతున్నారు. అలాగే స్నేహితుల వల్ల చాలా చాలా సహాయ సహకారాలు అందుతున్నాయి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఇచ్చేది వారందరికీ చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ మాటయే శిరస వహిస్తారు అందరూ, అంత బాగుంది. రాజకీయ నాయకులకి బాగుంది. అలాగే కుటుంబంలో ఐకమత్యం బాగుంది. కుటుంబము సమిష్టి కృషితో చాలా చక్కగా ఎదుగుతారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఇక విద్యార్థులకి బాగుంది. సంతాన రీత్యా బాగుంది. ఉన్నత విద్య చదివే వారికి బాగుంది. ఈ విషయం బాగుంది, ఈ విషయం బాగాలేదని లేకుండా అందరికీ చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. విదేశీ యానాలకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇప్పుడు సువర్ణ అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, మరింత శుభకరంగా మీ జీవనం కొనసాగాలి అంటే ఇష్టదేవత ఆరాధన చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.